పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ఉగాది 2025 సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను. విశ్వావసునామ సంవత్సరంలో జరిగేటటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది 2025 సంవత్సరం నుంచి వచ్చే ఉగాది 2026 సంవత్సరం వరకు ఎలా ఉంటుందో మనం రాశుల వారీగా ఒక్కొక్క రాశి నుంచి తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరం నుంచి మనకి చక్కగా ఈ బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ 14 ఆదాయం ఉందండి, ఖర్చు 2 ఉంది, వ్యయం రాజ్యపూజ్యం 6, అవమానం 6గా కనబడుతున్నాయి. కాబట్టి బాగా మీ అందరికీ కూడా ఇన్కమ్స్ ఈ కన్యారాశి వాళ్ళకి బాగా పెరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కన్యారాశి వారంతా కూడా భార్యాభర్తల మధ్య గొడవలతో సతమతమవుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది 2025 సంవత్సరం తర్వాత ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీకు పరిష్కార మార్గం అనేటటువంటిది కనబడుతుంది. ఇక ఈ కన్యారాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహము వ్యయస్థితిగతుడై ఉన్నాడు. దాని ద్వారా చాదస్తము ఇంకా పెరిగిపోతుంది కన్యారాశి వాళ్ళకి. మరి ఈ 7వ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము షష్ఠస్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి శత్రువులపై ఆధిపత్యము, మెస్మరిజం పవర్ అనేటటువంటిది మీ అందరికీ కూడా వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అధిక ఫలసాయాన్ని, వ్యాపారాన్ని, ఆదాయాన్ని మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని మరి 7వ స్థానంలోకి రావడం ద్వారా మరి నిద్ర ఎక్కువ మీరు పడుకోవడము అండ్ కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని మీ భర్తలతో, భార్యలతో, వ్యాపార భాగస్వామ్యులతో మీరంతా కూడా దెబ్బలాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది వేస్ట్ అనమాట ఇవన్నీ కూడా పనులన్నీ. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క గురుడు మరి మే 30, 2025 సంవత్సరం తర్వాత మిథున రాశిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి బ్రహ్మాండంగా ఉంది. కన్యారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. విద్యార్థులు చదువులు బ్రహ్మాండంగా పుంజుకుంటారు. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మరి ఈ పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి, స్థలాలు కొంటారు. ఇంకేముందండి, అన్నీ బాగున్నాయి. ఒక భార్యాభర్తల మధ్య సమస్య కొంచెం దారికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రైతులు, ఇతర వర్గాల, అన్ని వర్గాల వారికి బ్రహ్మాండంగా ఉంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా మనకి ఒక రావి చెట్టును చుట్టూ తీసుకొని రావి చెట్టుకు నీళ్లు పోస్తూ ప్రతి నెల కూడా మనం ప్రతి వారము కూడా శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు చక్కగా దానం ఈ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. లేకపోతే మీకు కుదిరిన టైంలో చేసుకోండి. 108 ప్రదక్షిణాలు ప్రతి శనివారము 19 వారాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.